ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజుకి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా? తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన మీదట ఈ ప్రశ్న మన ముందుకు వస్తుంది. ఎంపీ అయి ఉండి కూడా రాజుగారికి 3 ఏళ్ల పాటు న్యాయం దొరకలేదు. రఘురామరాజును 2021 మే నెలలో సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. ఆ రాత్రి సిఐడి కార్యాలయంలోనే ఉంచారు. అర్ధరాత్రి 5 వ్యక్తులు రాజుగారి దగ్గరికి వచ్చి కాళ్లపై ఇష్టం వచ్చినట్టు బాదారు. కొద్ది కాలం క్రితమే గుండె ఆపరేషన్ చేయించుకున్న రఘురామరాజు ఛాతీపై కూడా కూర్చున్నారట ఒకరు, బాదారు. వారిలో ఒకరు అప్పుడు సిఐడి బాస్గా ఉన్న సునీల్ కుమార్ అని, మరొకరు ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన సీతారామాంజనేయులని రాజుగారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడే కాదు, సంఘటన జరిగినప్పటి నుంచి రఘురామరాజు ఆ మాట చెప్తున్నారు. తనను కొడుతుండగా సునీల్ కుమార్ వీడియో కాల్ చేసి ముఖ్యమంత్రి జగన్కు చూపించారని తనను కొడుతున్న సంగతి ఆయన అంటున్నారు. తాజాగా ఇచ్చిన ఫిర్యాదులో ఆయన ఆ విషయమే చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినప్పుడు కూడా ఆ సెల్ లోపల ఏం జరిగింది, ఏం జరిగేది లైవ్లో జగన్కు చూపించారని కూడా ఓ అభియోగం ఉంది. ఒకటి, తన పార్టీకి చెందిన ఎంపీని పోలీసులు కొడుతుంటే లైవ్లో చూశారన్నది. ప్రతిపక్ష నేతను జైల్లో ఉంచితే ఆ కారాగార వాసాన్ని లైవ్లో చూశారన్నది రెండవది. ఈ 2 ఆరోపణలు ఇంకా నిరూపణ కాలేదు, నిజమే. కానీ ఎంత సీరియస్ ఆరోపణలు ఇవి? చంద్రబాబు విషయంలో వారెవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి దాన్ని పక్కన ఉంచుతాం. మరి రఘురామరాజు విషయంలో బాధితుడే ఫిర్యాదు చేస్తున్నాడు కదా, దానిపై దర్యాప్తు అవసరం లేదా? సిఐడి పోలీసులు కస్టడీలో రఘురామరాజును కొట్టిన విషయం రుజువైంది. ఆర్మీ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఎవరు కొట్టారన్నది రుజువు కావాలి. దర్యాప్తు జరిగితే కానీ నిజాలు బయటికి రావు. ఆయనకు తగిలిన గాయాల విషయంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని రుజువైంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టే, గాయాలు ఉన్నట్టు ఇచ్చిన రిపోర్టే దానికి సాక్ష్యం. అంటే ఇప్పటికే రుజువైన నేరాలు కొన్ని, రుజువులు కావాల్సిన నేరాలు కొన్ని ఉన్నాయి ఈ కేసులో. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన యంత్రాంగంలోని పోలీసులు ఒక ఎంపీని కొడుతుంటే లైవ్లో చూశారంటే ఆ నేరంలో ఆయన పాత్ర కూడా ఉన్నట్టే లెక్క. కొట్టిన విషయం రుజువైంది, కానీ కొట్టింది ఎవరో తేలాల్సి ఉంది. ఫలానా వారిని రఘురామరాజు చెప్తున్నారు. వారిలో 2 సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇంకా సర్వీసులో ఉన్నారు. రఘురామరాజు ఆరోపణ నిజమో కాదో తేలాల్సిన పని లేదా? ప్రభుత్వ వైద్యులు తప్పుడు నివేదిక ఇచ్చారని కూడా రుజువైంది. ఇంత సీరియస్ క్రైమ్లో 3 ఏళ్ల బట్టి దర్యాప్తు లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే పాల్గొలు కాబట్టి దర్యాప్తు లేకుండా పోయింది. మరి రఘురామరాజు స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు కదా, లోక్సభ స్పీకర్కు. ఆయనన్నా చర్య తీసుకున్నారా? అక్కడ కూడా పని కాలేదు. అంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యి ఢిల్లీ అంత పొడుగన్నమాట. అంతే అనుకోవాలి మరి. లేకపోతే స్పీకర్ స్పందించకుండా ఎందుకుంటారు? పోలీసు కస్టడీలో ఒక ఎంపీని చితకబాదితే ఎక్కడా చర్యలు ఉండవు. మన దేశంలో రూల్ ఆఫ్ లా ఉన్నట్టా లేనట్టా? ఈ వ్యవస్థలపై జనానికి నమ్మకం కుదురుతుందా? సామాన్య జనానికి న్యాయం అంత తేలిగ్గా దొరకదు, సరే. ఒక లోక్సభ సభ్యుడికి కూడా దొరకకపోతే ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు రాష్ట్రంలో అధికారం చేతులు మారింది కాబట్టి తనకు న్యాయం దొరుకుతుందని రఘురామరాజు భావిస్తున్నారు. అందువలనే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి మనం. నేరం చేసిన వారు, అది కూడా ప్రపంచం మొత్తానికి తెలిసేలా బహిరంగ నేరం చేసిన వారు దానికి తగిన శిక్ష అనుభవించకపోతే ఆ సమాజం నేరమయం కావడానికి, మొత్తం నేరమయం కావడానికి ఎక్కువ కాలం పట్టదు.